హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హైపర్ రాకీ ఛానల్. ఈరోజు క్రికెట్ అప్డేట్స్ మామూలుగా లేవు. అసలు పోనకాల లోడింగ్ అంతే. ఒక పక్క టీంలో ప్లేస్ ఇవ్వలేదని సెలెక్టెడ్ మొక్క మీద కొట్టినట్టు మన రుతురాజ్ గైక్వాడ్ వరల్డ్ రికార్డ్ బదులు కొట్టాడు. నీ ఎవ్వ నన్నే పక్కన పెడతారా అని బ్యాట్తో సమాధానం చెప్పాడు. మరో పక్క మన తెలుగుడు స్టార్ ప్లేయర్ తిలక్ వర్మ విషయంలో ఒక బ్యాడ్ న్యూస్. సడన్గా సర్జరీ అయ్యింది. అసలు వరల్డ్ కప్ ఆడుతాడా లేదా? ఇక రోహిత్ శర్మ గురించి జైస్వా అన్న మాటలు. WPL 2026 అప్డేట్స్ అన్ని ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ అప్డేట్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. రీసెంట్గా న్యూజిలాండ్ సిరీస్కి సెలెక్టర్లు రుతురాజ్ గైక్వాడ్ని పక్కన పెట్టారు కదా. దీనికి రుతురాజ్ గైక్వాడ్ తన బ్యాట్తోనే గట్టిగా ఆన్సర్ ఇచ్చాడు. విజయ్ హజారే ట్రోఫీలో గోవా టీం మీద రుతురాజ్ అరాచకం సృష్టించాడు. మహారాష్ట్ర టీం 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంటే గ్రీజ్లోకి వచ్చిన రుతురాజ్ బౌలర్లను ఓచుకొత్త కోసాడు. జస్ట్ 131 బంతుల్లో 134 రన్స్ కొట్టి నాట్అవుట్గా నిలిచాడు. ఇది జస్ట్ సెంచరీ మాత్రమే కాదు, ఒక వరల్డ్ రికార్డ్. లిస్ట్ ఏ క్రికెట్లో అత్యంత వేగంగా 20 సెంచరీలు కొట్టిన ప్లేయర్గా రుతురాజ్ హిస్టరీ క్రియేట్ చేశాడు. విరాట్ కోహ్లీకి ఈ ఫిట్ సాధించడానికి 143 ఇన్నింగ్స్లు పడితే బాబర్ ఆజంకి 130 ఇన్నింగ్లు పట్టింది. కానీ మన రుతురాజ్ గారికి మాత్రం కేవలం 90 ఇన్నింగ్స్లోనే ఈ రికార్డును మొదలు కొట్టాడు. రాబిన్ ఉతప్ప, అశ్విన్ లాంటి లెజెండ్స్ కూడా రుతురాజ్కి సపోర్ట్గా నిలిచారు. ముంబై, ఢిల్లీ ప్లేయర్స్కైనా ఛాన్స్ ఇచ్చేది అని గట్టిగా ప్రశ్నిస్తున్నారు. నిజంగా రుతురాజ్ ఆడిన ఆట చూస్తే నీ అవ్వ తెగ్గేదిలే అనిపించింది. సెలెక్టర్లు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఇక నెక్స్ట్ అప్డేట్ మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఫ్యాన్స్కి ఫుల్ కూసిచ్చే న్యూస్. ICC చైర్మన్ జైసా రోహిత్ శర్మ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. రోహిత్, నువ్వు ఎప్పటికీ నా కెప్టెన్వే అని అన్నారు. ఎందుకంటే 11 ఏళ్ల పరుగును తీర్చి ఇండియాకి T20 వరల్డ్ కప్, ఆ తర్వాత ఛాంపియన్షిప్ ట్రోఫీ అందించిన ఘనత రోహిత్దే. ప్రస్తుతం రోహిత్ T20కి రిటైర్మెంట్ అయినా, టెస్టులు మానేసినా తన ఫోకస్ అంతా 2027 వరల్డ్ కప్ మీదే ఉంది. దీనికోసం ఏకంగా 10 కిలోలు బరువు తగ్గి ఫుల్ ఫిట్గా ఉన్నాడు. జైసా అన్న మాటలు రోహిత్ రేంజ్ ఏంటో మరోసారి ప్రూవ్ చేశాయి. రోహిత్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. ఇప్పుడు ఒక సాడ్ న్యూస్ ఫ్రెండ్స్. మన యంగ్ సెన్సేషన్ తెలుగోడు తిలక్ వర్మకి సడన్గా సర్జరీ అయ్యింది. రాజ్కోట్లో ఉన్న తిలక్ వర్మకి ప్రైవేట్ పార్ట్స్లో పెయిన్ రావడంతో అర్జెంటుగా ఆపరేషన్ చేశారు. లక్కీగా సర్జరీ సక్సెస్ అయ్యింది. తన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యాడు. కానీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ ఇంజరీ వల్ల న్యూజిలాండ్తో జరిగే T20 సిరీస్లో ఫస్ట్ 3 మ్యాచ్లకి తిలక్ వర్మ దూరం అయ్యాడు. 2026 T20 వరల్డ్ కప్ దగ్గర పడుతున్న టైంలో ఇలా జరగడం టీమిండియాకి గట్టి దెబ్బే. తిలక్ వర్మ త్వరగా కోలుకొని గ్రౌండ్లో దిగాలని మనం అందరం కోరుకుందాం. గెట్ విల్ బి సూన్ తిలక్. ఫైనల్లీ ది బిగ్గెస్ట్ వార్ స్టార్ట్ అయిపోయింది. WPL 2026 ఈ రోజే మొదలవుతుంది. ఫస్ట్ మ్యాచ్లోనే అసలైన కిక్. డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అంటే మన హర్మన్ ప్రీత్ కౌర్ వర్సెస్ స్మిత్ మందన్ అనమాట. ఈ మ్యాచ్ ఈ రోజు సాయంత్రం నావీ ముంబైలో జరుగుతుంది. ఈ మ్యాచ్కి ముందు ఓపెనింగ్ సెరమనీలో యోయో హనీ సింగ్ జైక్వెల్లిన్తో స్టేడియం దద్దరిల్లిపోబోతుంది. లైవ్లో చూడాలంటే టీవీలో అయితే స్టార్ స్పోర్ట్స్లో, మొబైల్ అయితే జియో హాట్స్టార్లో. ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి. ఎంఐయా లేదంటే RCBయా? సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు క్రికెట్ అప్డేట్స్. రుతురాజ్ సెంచరీ గురించి మీరు ఏమనుకుంటున్నారో, అలాగే తిలక్ వర్మ ప్లేస్లో ఎవరిని తీసుకుంటే బాగుంటుందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.